హాయ్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి నిన్న జీవిత ఖైదీని విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 5 సంవత్సరాలు 9 నెలల విచారణ అనంతరం నిందితులకు జడ్జి రోజారామన్ శిక్ష ఖరారు చేశారు. హత్యల కీలక పాత్రధారి సుభాష్ కు ఉరిశిక్ష 15,000 రూపాయల జరిమానా విధించారు. మిగతా 6గురికి జీవిత ఖైదు 10,000 రూపాయల జరిమానా ఖరారు చేశారు. అయితే నిన్న కోర్టులోకి అలాగే మీడియా ముందుగానే అమృత ప్రణయ్ ఎక్కడ కూడా కనిపించలేదు. అంతేకాకుండా తన ఇన్స్టా ఐడిని అమృత ప్రణయ్ కాస్త అమృత వర్షినిగా మార్చేసి నిన్న ఎక్కడ కూడా ఈమె స్పందించకపోవడంతో చాలా మంది ఈమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నిన్న అర్ధరాత్రి తన ఇన్స్టా స్టోరీలో రెస్ట్ ఇన్ పీస్ అంటూ నిన్నటి తారీఖుతో లవ్ బ్రేక్ సింబల్ తో స్టోరీలో పెట్టి ఇంతకు ముందు ఈమెను చాలా మంది కమెంట్ సెక్షన్ లో మీరు మీ ఇన్లాస్ తో విడిపోయారంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయగా దానిపై ఆమె స్పందిస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. ఆ వీడియోలో అమృత నేను మా ఇన్లాస్ బాగానే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. కానీ నిన్నటితో ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది ఆడియన్స్. నిన్న తీర్పు అనంతరం ప్రణయ్ తండ్రి మీడియా ముందు మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోద్దు ఫ్రెండ్స్.